హాయ్ గాయ్స్, ఈరోజు సంక్రాంతి కోసం పప్పులు చేద్దాం అనుకుంటున్నాను. కానీ మనకేం రావే. మా నాన్న అడిగితే ఏమైనా చేసుకుందాం మనం కూడా అని, మనకేం రావు కదా, ఎలా చేసుకుందాం అది ఇది అన్నాడు. కానీ నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ఒకటి ఫిక్స్ చేద్దామని. బయటకు వస్తే భయం వస్తుంది, అందరూ చెప్తారేమో. గవ్వలు చేయబోతున్నాను నేను ఇప్పుడు. ఎలా చేయాలో నేర్చుకోండి నాతో పాటు. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, అది భయం వేస్తుంది ఏమైతే ఏంటో అని. ఏమైనా పర్లేదు, ట్రై చేద్దాం అంతే. వస్తుంది లేకపోతే లేదు. మీరు కూడా నేర్చుకోండి నాతో పాటు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీయే. కాకపోతే మనం ఎప్పుడు చేయలేదు. చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెమే చేద్దామని ఫిక్స్ అయ్యా. కాబట్టి మెజరింగ్కి చిన్న గ్లాస్ తీసుకున్నా. ఫస్ట్ ఒక గ్లాస్ ఫుల్ ఏంటది, చపాతీ పిండి, గోధుమ పిండి తీసుకోవాలి. ఫస్ట్ గ్లాస్ ఫుల్, 1 గ్లాస్ ఫుల్ గోధుమ పిండి. 1 సరిపోదేమో అనిపిస్తుంది చూస్తే. 1 గ్లాస్ ఫుల్ మైదా. ఇది మరి కొంచెం ఉందిగా, సరే 2 గ్లాస్ తీసుకుందాం. ఇంకో గ్లాస్ చపాతీ పిండి, ఇంకో గ్లాస్ మైదా. ఓకే, డన్. కొంచెం సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా. ఇది వాడకూడదు అంటారు, బట్ స్టిల్ అవసరం. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, అన్నీ చేస్తే బెస్ట్. బిస్కెట్ ఒకటి అంతే. అందుకే, లేకపోతే ఓన్లీ చపాతీ పిండితో చేద్దాం అనుకున్నాను నేను. మైదా నాట్ హెల్దీ కదా అని. కానీ అనుష వాళ్ళ మమ్మీ రావు అట్లా మైదా వేయాలని చెప్పారంట. సో వేద్దాం, ఏముందిలే. కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే పిండి గుల్లగా అవుతుంది అని విన్నాను. అంటే ఏంటో మనకేమీ తెలియదు. చాలా అనుకుంటా, ఐ డోంట్ నో ఎంత. చాలే, పిండిలో వేయచ్చు కదా, ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు ఎందుకంట. ఓకే, ఇప్పుడు కొంచెం మర్చిపోయా. ఇప్పుడు కొంచెం బొంబాయి రవ్వ వేయాలి. కొంచెం ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం చపాతీ పిండిలాగా చేసుకోవాలి. వాటర్ ఎక్కువైతేమో భయం వేస్తుంది. ఏముంది, ఎక్కువైతే పిండి వేయడమే. జనపు వస్తుంది. ఓకే, ఇది కొంచెంసేపు ఇలా వదిలేయాలంట నానడానికి, లేకపోతే గవ్వలు వేసినప్పుడు పేలుతాయి అని అన్నారు. సో ఇది కొంచెంసేపు ఇలా వదిలేసి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి గవ్వలు చేయడమే. దట్స్ ఇట్. సో మళ్ళీ కొంచెంసేపు అయ్యా కలుద్దాం. 1/2 an hour అయింది ఇలా పెట్టి. ఇంకా చాలా అనుకుంటున్నాను. మరి గవ్వలు చేసే పీట లేదు కాబట్టి ఫోర్క్తో చేయొచ్చు అని. పర్లేదు, కొంచెం బాగానే ఉంది. బట్ మళ్ళీ ట్రై చేద్దాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఇప్పుడు అర్థమైంది నాకు ఒక విషయం. ఫస్ట్ కొంచెం రౌండే తీసుకోవాలి. కొంచెం రౌండే తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎందా నుంచి ఇలా అనేస్తున్నాను అనుకుంటా. స్టార్టింగ్ నుంచే గట్టిగా నొక్కి ఇలా తిప్పాలి. అయినా అంత పర్ఫెక్ట్గా ఏం రావట్లేదు, బట్ బెటర్. ఒక పక్కన నుంచి నొక్కుతుంటే ఒక సైడ్ లావుగా ఉంటుంది, అది మళ్ళీ కుక్ అవ్వకపోతే బాగా. ఇదిగో ఇలా తిప్పినప్పుడు ఇక్కడ లావుగా ఉండిపోతుంది, అలా ఉండకూడదు. ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి. ప్రాసెస్ నాకు అర్థమైంది, ఇప్పుడే చెప్తున్నా. ఇలా రోల్ చేసుకొని వీటిని ఇలా కొంచెం ఇలా పెట్టాలి. నాకేంటో ఈ పిండి సాగుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంతే ఉంటుందో నేనేమన్నా తప్పు చేశాను. ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి నాకు కామెంట్స్లో. ఇలా పీసెస్ చేసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు కొంచెం తీసుకొని ఇలా ఫాస్ట్గానే వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. సంపాదించాను. ఇదే దీని గురించి నేను దాని గురించి మాట్లాడుతుంది. చూద్దాం అలా వచ్చాము. కనిపిస్తుందా? బాగుంది కదా. దీనికోసమే కదా ఇందాక నుంచి చూస్తుంది. ఇప్పటి వరకు దీని మీద చేస్తా కోర్తో. బండగా వస్తున్నాయి ఇలా పేలుతాయి అంటగా, అదే చెప్తున్నారు. మరి అన్నీ అట్లానే ఉన్నాయి కదా, తీసేసి చూడు. బండగా ఉన్నాయా? మరి దీని ఫోర్త్తో చేస్తుంటే అలానే వస్తున్నాయి ఇలాక. ఇది కూడా ఇప్పుడు వేళ అనమాట. పేలిపోతాయి అంటే లాగా ఉంటే ఎందుకు వచ్చిన రిస్క్ అని తీసేస్తున్నాను. ఇది తీసుకొచ్చాక చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ. నానా సౌండ్ తగ్గివా, దూరంగా పేలుతాయి అంట.
వేసేస్తే విడిపోతాయి కదా. అలా కాదు నాన్న, అదైతే సరిపో మొత్తం. సరిపోతాయి, ఇలా ముంచేసి తీసేయటమే. తీసి ఎక్కడ పెడతావు మళ్ళీ అయ్యి? లోపలికి వెళ్ళవమ్మ మళ్ళీ లేకపోతే పాపం. సరే గైస్ ఇలా పాకం కూడా వేసుకోవాలి గైస్. ఇలా పాకం వేసి 5 నిమిషాలు ఉంచుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత గైస్ తీసుకుని వీడియో కాకుండా సరిగ్గా పెట్టచ్చు కదా. గైస్ ఇది లేత పాకం, ఇందులో పాకం కాదు. మరి అదే నేను చెప్పింది, కొంచెంసేపు ఉంచాలి ఇంకా. ఇప్పుడే అయినాయి, ఇంకొంచెంసేపు ఉంచితే పాకం బాగా ఇది బాగున్నాయి.